హలో మా ఐ థింక్ మన ఛానల్లో ఫస్ట్ వెయిటింగ్ చాలామంది వెయిట్ చేసే వీడియో ఏదైనా ఉందంటే అది ఇదే అనుకుంటాను. నాకు తెలిసి అసలు ఎన్ని కమెంట్స్ వచ్చాయంటే ఆ కమెంట్స్కి రిప్లై ఇచ్చుకోలేకపోతున్నాను మా. మన యూట్యూబ్ కమెంట్స్ తక్కువ కానీ ఇన్స్టా డిఎమ్స్లో అయితే ఫుల్గా వెళ్ళాము. మనకి ఇన్స్టాలో రీల్ వచ్చేసి ఆల్మోస్ట్ 5K దగ్గర వరకు వెళ్ళింది. 5Kలో మ్యాక్సిమం మనకు ఒక 20+ కమెంట్స్ 20-30+ కమెంట్స్ అయితే వచ్చింటాయి. ఆ కమెంట్స్ చేసిన వాళ్ళే ఇన్స్టా డిఎమ్స్లో మళ్ళీ పార్ట్ 2 ఎప్పుడు అప్లోడ్ చేస్తావు బ్రో అని అడుగుతున్నాడు. సో లేట్ చేయకుండా మనం పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాము. బట్ దానికంటే ముందు మనకు వచ్చిన కమెంట్స్కి అయితే రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. బట్ పార్ట్ 2 కొంచెం ఎడిటింగ్ కంప్లీట్లో ఉంది మామ. సో ఎడిటింగ్ కంప్లీట్ అవుతానని నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. దానికంటే ముందు మనకు వచ్చిన కమెంట్స్ చూద్దాం. సో బ్రో వాళ్ళు అయితే అసలు చాలాసార్లు మనకు ఇన్స్టాలో డిఎం చేశారు, అలాగే దాంతోపాటు యూట్యూబ్లో కమెంట్ కూడా చేశారు. సో ఇట్స్ టైమ్ టు రిప్లై దెమ్. సో మనకు వచ్చిన కమెంట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా మనం వీడియో చేస్తుంది వచ్చేసి బాట్ గేమర్ విన్సెన్జో. ఈ బ్రో కోసమే ఈ వీడియో చేస్తాను మామ. ఈ బ్రో అయితే ఈ వీడియో చేస్తుంటే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి బ్రో, సో దట్ మన ఫాలోవర్స్కి తెలుస్తుంది మీకోసం వీడియో చేస్తాను అనేసి. ఈ బ్రో కోసమే కాదు, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మనకు కమెంట్స్లో అయితే రాయండి మామ. అలాగే మన ఇన్స్టా పేజ్ ఒక డిఎం చేయండి, ఫ్రీ టు డిఎం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు సూర్య బ్రో అయితే కమెంట్ చేశారనమాట. ప్లీజ్ డూ మోర్ వీడియోస్ బ్రో, హలో బ్రో అనేసి. ఖచ్చితంగా బ్రో, మీకు ఫుల్ కంటెంట్ మాత్రం మీకు దాన్ని ఏమంటారు చిన్న డౌట్స్ కూడా లేకుండా క్లారిఫై చేసి దాని తర్వాత అయితే వీడియో ఏం చేద్దాం. నెక్స్ట్ మనకు విన్సెన్జో సంథింగ్ బాట్ గేమర్ విన్సెన్జో అన్నాను కదా. సో బ్రో కమెంట్కి వచ్చేసినట్టయితే మనకు ఫస్ట్ బ్రో పెట్టిన కమెంట్ ఏంటంటే, బ్రో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే, వ్యాలిడ్. ఫస్ట్ వన్, 4 మెంబర్స్ వెళ్ళిపోయి లాస్ట్ ఆ అబ్బాయి ఒకడే ఎందుకున్నాడు, ఆ అబ్బాయి కూడా వెళ్ళొచ్చు కదా. ఫస్ట్ థింగ్ బ్రదర్, వాళ్ళు వెళ్ళింది 6 మెంబర్స్ అనమాట. ఏదర్ కేక్ కట్ చేయించడానికి వెళ్ళారనమాట కదా. సో కేక్ కట్ చేయించడానికి వెళ్ళినప్పుడు ఎవడైతే ఫోటోగ్రాఫర్ ఉన్నాడో వాడు కేక్ కట్ చేసేటప్పుడు ఫోన్ అక్కడ పడేసి వెళ్ళిపోయాడని నేను ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను. ఇంకొకటి మామ, ఎవరైనా ఈ వీడియో డైరెక్ట్గా చూస్తుంటే పార్ట్ 1 చూడకపోయింటే ఒకసారి వెళ్ళి పార్ట్ 1 చూసుకోవచ్చండి. సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట ఏంది మ్యాటరు, దేని గురించి కమెంట్స్ అన్నీ వచ్చాయనేసి. నెక్స్ట్ ఇక్కడ బ్రో అడిగింది వచ్చేసి ఆ 4 మెంబర్స్ ఎందుకు ఎతకడానికి వెళ్ళాలి, ఏ అబ్బాయి కూడా వెళ్ళొచ్చు కదా అనేసి. సో ఆ అబ్బాయి కేక్ కట్ చేస్తున్నాడు అనమాట. తన దగ్గర ఫోన్ లేదు. ఫస్ట్ థింగ్, ఫోన్ లేనప్పుడు వాడు ఫోన్ పడేసి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు షాకింగ్లో నువ్వు ఇక్కడే ఉంటావు, మేము వెళ్ళి తీసుకొస్తాం అనేసి అయితే వెళ్ళారు మామ. అదేదో వాంటెడ్గా వాడు అక్కడే ఉండాలి అని ఉండలేదు. వీళ్ళు చెప్పడం వల్ల నువ్వు కూడా ఎందుకు, నువ్వు ఇక్కడే ఉన్నావు, మేము వెళ్ళి తీసుకొస్తాం వాడిని అని దీంట్లో వెళ్ళడం వల్ల అదొక దాని ఏమంటారు హఠాత్ పరిణామం, ఎవరో ఊహించినటువంటిది అంటారు కదా. సో ఆ టైంలో వాళ్ళ నలుగురు అయితే వెళ్ళారు మా వాడి కోసం, కెమెరామ్యాన్ కోసం. సో వీడు అక్కడ నార్మల్ ఆ ప్లేస్లో అయితే కేక్ కట్ చేసే ప్లేస్లో ఉన్నాడు అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఐ థింక్ మీకైతే క్లారిఫై అయింది అనుకుంటాను. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ కూడా కమెంట్ చేయండి బ్రో. దీని కింద ఖచ్చితంగా మీకోసం మళ్ళీ ఇంకొక వీడియో చేసి అయితే పెడతాను. ఆల్రెడీ కమెంట్ చేసాము, మళ్ళీ చెప్పాడు మళ్ళీ అని అనుకోదండి. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చినట్టయితే, ఆల్సో నువ్వు పెట్టిన వీడియో కర్ణాటకలోది, నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, మళ్ళీ ఆ గ్రేవ్ యార్డ్కి వెళ్ళారని చెప్తున్నావు, హౌ? ఇంకోటి బ్రదర్, మీరు నా యూట్యూబ్ ఛానల్లో అన్నీ కానీ చూసినట్టయితే నేను ఉండేది బెంగళూరులో బీటెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక కాలేజ్లో. సో నేను బెంగళూరులో ఉంటాను. ఆ కాలేజ్ ఫ్రెండ్స్కి జరిగింది కాబట్టి ఆ స్టోరీ మీతో షేర్ చేశాను. సో మన ఛానల్ వచ్చేసి తెలుగులో ఉంది కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతాను. ఇట్ డజంట్ మీన్ నాకు కన్నడ రాదని కాదు, కన్నడలో వీడియోస్ చేయకూడదని కాదు. మన యూట్యూబ్ ఛానల్ తెలుగులో కాబట్టి ఐ జస్ట్ వాంట్ నో కమ్యూనికేట్ ఇన్ తెలుగు, దట్స్ ఇట్ బ్రదర్, నథింగ్ మోర్ దాన్ దట్. అండ్ నెక్స్ట్ వీడియో థర్డ్ దాంట్లోకి వెళ్దాం. కెమెరామ్యాన్ పారిపోయేటప్పుడు అరవలేదా దెయ్యం అని, లైక్ అది నార్మల్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ కదా. ఎగ్జాక్ట్లీ కదా. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, కెమెరామ్యాన్ వచ్చేసి ఆ ట్రామాలోకి వెళ్ళాడనమాట. వన్స్ హీ రియలైజ్డ్ ఇట్స్ సంథింగ్ దేర్ అని రియలైజ్ అయిన తర్వాత వాడు అక్కడ కెమెరా పడేసి వాళ్ళు ఎవరికి చెప్పలేక, హీఈస్ నాట్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ అట్ దట్ టైమ్. సో దీన్ని బట్టి మనకేమవుతుందంటే ఆ కెమెరామ్యాన్ దగ్గర మీకు పార్ట్ 2లో మాట్లాడిస్తానని చెప్పాను కదా. ఏదైనా మనకు పార్ట్ 2లో కాకపోయినా కానీ పార్ట్ 3లో ఖచ్చితంగా నేను వాడి దగ్గర అసలు ఏమైంది, ఎందుకు నువ్వు కెమెరా పడేసి వచ్చేసావు, ఫోన్ పడేసి వచ్చేసావు, అంత ఇదిగా ఏం చూసావు అని ఖచ్చితంగా మీ డౌట్స్ క్లియర్ చేయడానికి అయితే చేస్తానని చెప్పాను కదా మామ. సో దట్ మనం పార్ట్ 2 వరకు అయితే వెయిట్ చేయాల్సిందనమాట. నెక్స్ట్ అది థర్డ్ వన్, కెమెరామ్యాన్ ఎందుకు పడేసాడంటే అది నేను పార్ట్ 2లో చెప్తానని చెప్పాను. కాబట్టి దీని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు పార్ట్ 2లో దొరుకుతుంది అనుకుంటాను బ్రో. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్టయితే, 4 మెంబర్స్ వెంట్ ఫర్ ద కెమెరామ్యాన్ కదా, దెన్ ఈ అబ్బాయిని కొడుతుంటే ఎవరో అర్థం కాలేదా తనకి? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెన్ దేర్ బ్రదర్. ఇప్పుడు 4 మెంబర్స్ వాడి కోసం వెళ్ళారు కదా, వాడు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి వీడి దగ్గర టార్చ్ లైట్ లేదు. వీడేమనుకున్నాడంటే వీళ్ళు కావాల్సుకనే వెళ్ళి వీళ్ళు వచ్చి నన్ను మళ్ళీ కొట్టేకి ప్లాన్ చేశారేమో, అందుకని కొడుతున్నారేమో అని వీడు అనుకొని గమ్మున ఉన్నాడు అనమాట. వాడు కొట్టినప్పుడు కూడా హీ కెన్ ఎక్స్ప్రెస్ లైక్, రే అంత గట్టి కొట్టద్దని రా, మీరే కదా ఎందుకు ఇది అది అనేసి వాడు చెప్పగలుగుతున్నాడు. వాడు చెప్పింది మన వరకు అది అనమాట. వీళ్ళు కొడుతున్నాం అనుకొని నేను వాళ్ళకి చెప్తున్నాను గట్టి కొట్టద్దని కూడా, బట్ వాళ్ళు వినట్లేదు అనేసి ఇప్పుడు నేనే
ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి కదా కేక్ గెట్ చేసే ప్లేస్లో మీరు అక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ అలా వెళ్ళి మళ్ళీ టార్చ్ లైట్స్ ఆఫ్ చేసుకొచ్చి వెనక నుంచి మిమ్మల్ని కొట్టకూడదని ఏం లేదు కదా, మిమ్మల్ని ప్రాంక్ చేయకూడదు. బర్త్డే అంటేనే ఖచ్చితంగా బర్త్డే బంప్స్ ఇవన్నీ కామన్ కదా. సో అన్ని ఏడిపించడానికి అలా చేశారనేసి అనే దీంట్లో మాత్రమే ఆ కెమెరామ్యాన్ ఎవరైతే మన కేక్ కట్ చేసే బర్త్డే బాయ్ ఉన్నాడు కదా, సో వాడు ఆ దీంట్లో ఉన్నాడు కాబట్టి వాడికి ఎవరు కొడుతున్నారు ఏమని అర్థం కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ అనుకొని గమ్మున ఉన్నాడు అనమాట. అది అక్కడ వరకు జరిగిన సిచ్యువేషన్ అయితే. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఆ హ్యాండ్ పిక్ నేను రీసెంట్గా గూగుల్లో చూసా. వాట్ ఈస్ యువర్ సైడ్ ఆఫ్ స్టోరీ గూగుల్లో పెట్టారా మై ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి బ్రో కొంచెం. ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. మనకి ఇప్పుడు గూగుల్లో పెట్టారు బ్రదర్ అన్నారు కదా, ఏదైతే హ్యాండ్ పిక్ నేను ఆల్రెడీ గూగుల్ లెన్స్ కేసు చెక్ చేశాను మనకు ఎగ్జాక్ట్గా ఆ పిక్ అయితే రావట్లేదు. ఇంకొకటి ఆ పిక్ రాకుండా దాని రిలేటెడ్ రీల్స్ వస్తున్నాయి. ఆ రీల్స్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒకరు పోస్ట్ చేశారు భయ అనేసి పార్ట్ 1లో మీకు చెప్పాను క్లియర్గా. ఆల్రెడీ 3 months బ్యాకే మనకి ఇన్స్టాగ్రామ్లో ఒకరు పోస్ట్ చేశారు ఇలా చూశారు అనేసి. సో అట్ ద టైంలో మనకి ఏదైతే పిక్స్ రీల్స్లో అప్లోడ్ చేశారో సేమ్ అదే టైంకి ఈ పిక్ కూడా కొన్ని రీల్స్లో మనకి ఏదైతే గూగుల్ లెన్స్లోకి వేసామో ఆ గూగుల్లో లెన్స్లోకి వేసినప్పుడు ఈ రిలేటెడ్ వీడియో ఏ రీల్స్లో ఉందో ఆ రిలేటెడ్ పిక్ ఏ రిలేటెడ్ వీడియోస్లో ఉందో ఆ వీడియోస్ మాత్రం నాకు గూగుల్ దీంట్లో అయితే చూపించేమో. ఐ డోంట్ నో వెదర్ విచ్ ఫోటో యూసా, అది మీరు ఏ ఫోటో చూసారనేసి నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు బట్ ఐ డెంట్ ఫౌండ్ ఎనీ సిమిలర్ ఫోటో ఆర్ ఎల్స్ ద సేమ్ ఫోటో ఇన్ ద గూగుల్. సో దిస్ ఇస్ ద ఇష్యూ. మీరైతే అడిగిన 5 క్వశ్చన్స్కి వచ్చేసి ఇవేమో నా ఆన్సర్స్ అయితే. సో మీకు ఇంకా ఏదన్నా మిస్ అయ్యాను, మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరకలేదు అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఫీల్ ఫ్రీ టు డిఎం. నేను ఇంకొక వీడియో చేసి మీకోసం అయితే పెడతాను. సో ఈ మెయిన్ వీడియో వచ్చేసి ఎవరైతే మన బ్రోస్ కమెంట్ చేశారో, అలాగే కమెంట్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, కమెంట్ చేసి అంత కొద్దిగా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సో నెక్స్ట్ పార్ట్ 2 అయితే ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే అప్లోడ్ చేస్తాము ల్యాగ్ లేకుండా. సో అంతవరకు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేసి పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి సో దట్ యూ కెన్ గెట్ నోటిఫై. సో ఇది మా మ్యాటర్ అయితే. ఓకే నెక్స్ట్ వీడియో చూసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.